ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో మనం అందరం కూడా వాగ్దానాలు తీసుకొని ఉంటాం కదా. పోయిన సంవత్సరం వాగ్దానాలు తీసుకొని ఉంటాం. ప్రతి సంవత్సరము మనం వాగ్దానాలు తీసుకొని ఉంటాం కదా. మీకు ఎవరికైనా దేవుడు చేసిన వాగ్దానాలు గుర్తున్నాయా? కొన్ని గుర్తుపెట్టుకుంటారా? కొన్ని ఎక్కడైనా రాసుకున్న వాళ్ళు, లేదంటే సంవత్సరం అయిపోయిన కదా ఆ సంవత్సరం మాత్రమే ఆ సంవత్సరం వరకు గుర్తుపెట్టుకొని మర్చిపోతారు. ఈరోజు దేవాతి దేవుడు ఆయనకున్న ఒక గొప్ప లక్షణం గురించి, లేదంటే ఆయనకున్న ఒక విలువైన వ్యక్తిత్వం గురించి నేను మీతో తెలియచేయాలని ఆశపడుతున్నాను. వాక్యము దేవాతి దేవుడి ఇక్కడ నుంచి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనుషులు ఇక్కడ ఎవరు మాట్లాడరు, కానీ దేవుడు మాత్రమే మనతో మాట్లాడతారు. ఈ వాక్యము మాట్లాడుతుండగా, అంటే వాక్యము ఇక్కడ నుంచి బయలువెళ్తున్నప్పుడు ఈ వాక్యము నా కొరకే అన్న వారి జీవితంలో ఆ వాక్యం నెరవేర్చబడుతుంది. ఈ వాక్యము నా కొరకు కాదు అని ఎవరైతే ఉంటారో వారి జీవితంలో అది ఎంత మాత్రం కార్యము చేయదు. వాక్యము అనేది మనిషిని బ్రతికిస్తుంది. వాక్యం అనేది జీవము కలిగినది, రైట్? అంతేకాకుండా ఆయన అంటాడు, ఆయన శరీరం తిని ఆయన రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడని. అంతేకాకుండా ఇంకొక చోట బైబిల్ చెప్తా ఉంది, ఆయన వాక్యము మనిషిని బ్రతికిస్తుంది. అంతే కదా, అది ఆయన వాక్యమే మనిషిని పోషిస్తుంది, రైట్? సో ఈ వాక్యం అనేది ఆయన రక్తంతో ఆయన శరీరంతో పోల్చబడింది. ఈ వాక్యమే దేవుడిగా పోల్చబడింది. ఈ యొక్క వాక్యము అది బయలువెళ్తున్నప్పుడు అది శక్తితో కూడుకున్న వాక్యంగా ఉంటుంది. దానికి పవర్ ఉంటుంది. అది దహించు అగ్నిగా, లేకపోతే అది ఒక శక్తి కలిగిన మాటగా అది బయలువెళ్తూ ఉంటుంది. ఈ వాక్యము ఎవరైతే రిసీవ్ చేసుకుంటారో వారు ఏం చేస్తారు? అప్పుడు శక్తితో నింపబడతారు, రైట్? వాక్యం ఎవరైతే ఇది నా కోసమే అని వాళ్ళ హృదయాలను తెరుచుకుంటారో వారిలో అది వారికి శక్తిని నింపుతుంది, వారిని పోషిస్తుంది, వారి నిత్య జీవానికి వారసులుగా చేస్తారు, రైట్? సో ఈరోజు నేను ఒక విషయం గురించి మాట్లాడాను. అయితే బైబిల్లో మనకు తెలిసిన యాకోబు ఉన్నాడు. యాకోబుకి ఎంతమంది పిల్లలు? గట్టిగా చెప్పాలి. 12 మంది పిల్లలు. 12 మంది పిల్లలే 12 గోత్రాలు, రైట్? ఈ 12 మంది పిల్లలకి యాకోబు ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం కానీ ఒక్కొక్క రీతిగా వారిని ఆశీర్వదించారు. వారందరినీ పిలిచి ఒక్కొక్కరి మీద చేతులుంచి ఒక్కొక్కరి మీద యాకోబు వాగ్దానాలను ఆశీర్వాదాలను పలికాడు. అయితే ఈ 12 మందిలో ఒక ఇద్దరు ఉన్నారు. ఎవరంటే జెబులూను, నాప్తాలి. మనందరికీ తెలుసు. ఈ జెబులూను, నాప్తాలి ఈ ఇద్దరు మొత్తం 12 మంది గోత్రికులలో ఈ 12 మంది కాకుండా నేను ఇద్దరు గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఈ ఇద్దరు గురించి ఎందుకు మాట్లాడాలని ఆశపడుతున్నానంటే ఈ ఇద్దరు జీవితము, లేకపోతే ఈ ఇద్దరు గోత్రికుల జీవితము, వీరి కుటుంబీకుల జీవితం ఎలా ఉంది అంటే మనుషుల చేత తృణీకరింపబడిన జీవితం. ఎవ్వరూ వారిని ఇష్టపడని వారు. లేకపోతే ఈ 10 మంది గోత్రికులు సపరేట్ గా ఉండి ఈ 2 గోత్రికులు మాత్రమే సపరేట్ గా జీవించేవారు. ఎందుకంటే ఈ యొక్క 2 గోత్రికులు వాళ్ళ 10 గోత్రికుల చేత తృణీకరింపబడిన వారు. నేను చెప్తూ ఉన్నప్పుడు నేను మధ్యలో వాటిని నేను చెప్తూ ఉంటాను. మొదటిగా మనము వాక్యంలోకి వెళ్దాం. ఆదికాండము 49వ అధ్యాయము, త్వరగా వెళ్దాం. ఆదికాండము 49వ అధ్యాయము 13 వచనము అండ్ 21 వచనం. అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకు నుండును. అండ్ 21. నప్తాలి విడువబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును. అయితే ఇక్కడ ఈ జెబులూను గురించి ఆయన సముద్రపు రేవునట నివసిస్తాడంట. అతడు ఓడలకు రేవుగా ఉంటాడంట. అతను పొలిమేర సీదోను వరకు ఉంటుంది. అంటే ఇతను ఎక్కడ నివసిస్తాడంటే ఒక అంటే సముద్రపు ఒడ్డున నివసిస్తాడు అని ఈ యాకోబు తన 12 మందిని పిలిచి ఒక్కొక్కరి మీద చేతుల నుంచి ఈ విధంగా పలుకుతూ ఉన్నప్పుడు జెబులూను మీద చేతుల నుంచి పలుకుతున్న ఈ మాటలు. అంతేకాకుండా నఫ్తాలి మీద పలుకుతున్న మాటలు ఏంటంటే అతడు విడవబడిన లేడి అతడు ఇంపైన మాటలు పలుకును. అంటే మంచి మాటలు, లేదంటే గుడ్ న్యూస్,
మంచి మాటలు పలికే వ్యక్తిగా నప్తాలి ఉంటాడు. కానీ వీరి జీవితం ఎలా ఉంటుందంటే మంచి జీవితం లేదు. వీరి జీవితం ఎట్లా ఉంటుందంటే అందరి చేత హేళనపడి చేయబడిన జీవితం. ఎందుకు ఇలా మార్చబడింది అంటే వారు ఈ రెండు గోత్రికులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళంట అన్యులతో కలిసిపోయి అంటే ఈ 10 గోత్రికులు మాత్రము పరిశుద్ధంగా బ్రతికారు, 10 గోత్రికులు మాత్రము సపరేట్ గా బ్రతికారు. కానీ ఈ 2 గోత్రికులు ఏం చేస్తారంటే రాను వాళ్ళు ఏం చేశారంటే అన్యులతో కలిసిపోయి అన్యులతో పెళ్లి చేసుకొని వాళ్ళ బ్రతుకుతూ అలా ఉండిపోయారు. ఈ 10 గోత్రికులు వాళ్ళు ఏం చేశారంటే వీరిని సపరేట్ చేయడం మొదలెట్టారు. మీరు అన్యులతో కలిసారు, మీతో మాకు పొత్తు లేదు, మీతో మాకు సంబంధం లేదు, మీతో మాకు ఏ విధమైన పాలు పంపులు లేవన్న రీతిగా చిన్న చూపు చూడ్డారు. అంటే వాళ్ళు ప్రతి విషయంలో వారిని ఒక తృణీకరించే స్థితిలో వాళ్ళు ఉంచబడ్డారు. అంటే వారి జీవితము చీకటి స్థితి, వారి జీవితం ఎన్నికలేని స్థితి. 10 మంది గోత్రికులలో 2 గోత్రికులు సపరేట్ గా ఉంటే గెలవగలరా? వారి జీవితం ఎలా అంటే అందరు తృణీకరించిన స్థితి అన్నమాట. సో వీళ్ళు రిజెక్టెడ్ పీపుల్ గా వారి జీవితంలో వారు ఉన్నారు. అయితే వీరి మీద మాత్రం ఈ యొక్క యాకోబు పలికిన మాటలు ఉన్నాయి, కానీ ఈ మాటలు వారి జీవితంలో నెరవేర్చబడలేదు. ఎందుకంటే వారి జీవితం ఉన్న స్థితి వేరు, వారి మీద పలకబడిన వాగ్దానాలు ఆశీర్వాదాలు వేరు. కానీ కొన్ని దినములు గడిచిపోయిన తర్వాత ఈ జెబూలూను నప్తాలి వాళ్ళిద్దరు చనిపోయారు. వాళ్ళిద్దరు కూడా చనిపోయారు. మరి వాగ్దానం చేశాడు కదా దేవుడు, వాగ్దానం చేసిన దేవుడు, ఆశీర్వదించిన దేవుడు, వారి మీద పలకబడిన మాటలు మరి ఎవరితో పలకాలి, ఎవరి జీవితంలో నెరవేర్చాలి? మనం ఒకరికి ఒకవేళ ఎవరికి మాట ఇస్తే, నేను 1000 రూపీస్ ఇస్తాను అని ఒక మాట ఇస్తే, లేదా వారి దగ్గర తీసుకుంటే అతను చనిపోయినాడు అనుకో, నువ్వు తిరిగి ఆ 1000 రూపీస్ తన పిల్లలకి కానీ వాళ్ళ కుటుంబీకులు కానీ మనం ఇస్తామా? ఏదో మంచి హృదయం ఉన్న వాళ్ళు, లేకపోతే దేవుని భయం ఉన్న వాళ్ళు ఇస్తారు. కానీ వీరి మీద పలకబడిన ఆశీర్వాదపు మాటలు మాత్రము వాళ్ళ జీవితంలో నెరవేర్చబడక ముందే వాళ్ళు చనిపోయారు. కాలం గతించిపోయింది, తరతరాలు గతించిపోతా ఉన్నాయి. వీరి మీద చేయబడిన వాగ్దానాలు మాత్రము అలానే ఉండిపోయినాయి. నేను ఒక మాట సెలవిస్తాను, మీ జీవితంలో ఇన్ని సంవత్సరాల నుంచి మీరు వాక్యం చదువుతున్నప్పుడు మీ జీవితంలో చాలా సార్లు దేవుడి మీద వాగ్దానాలు చేస్తారు. కానీ ఒక సంవత్సరం అయిపోయింది, ఈ సంవత్సరం వాగ్దానం తీసుకున్నావు, ఈ సంవత్సరం డిసెంబర్ అయిపోయింది, ఈ డిసెంబర్లో నీ జీవితంలో ఆ వాగ్దానం నెరవేర్చబడలేదు అనుకో. అప్పుడు నువ్వేమనుకోవంటావు? ఈ వాగ్దానం నాకు కాదేమో, లేకపోతే తప్పుగా తీసుకున్నానేమో. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే ఇక్కడ వారి యొక్క తరం గతించిపోయింది, తరతరాలు గతించిపోతున్నాయి, కానీ వాగ్దానం చేయబడిన దేవుడు మాత్రం బ్రతికి ఉన్నాడు కదా, రైట్? వాగ్దానం చేయబడిన దేవుడు సజీవుడు, ఆయన యుగయుగంలో ఉన్నవాడు కదా. ఆయన మాట ఇచ్చి మరి ఇక్కడ దేవుడు తప్పు చేశాడా? లేదంటే దేవుడు మాట తప్పాడా? అయ్యో వారు బ్రతుకుండానే కానీ ఆ వాగ్దానం నెరవేర్చబడాలి కదా, అయ్యో అలా జరిగింది అంటే కాదు. దేవుడు నమ్మదగిన దేవుడు. ఆ వాగ్దానము వారి జీవితంలో ఏ కాలంలో ఏ సమయంలో నెరవేర్చాలో ఆయనకు బాగా తెలుసు, రైట్? మన జీవితంలో కూడా మన జీవితంలో చేయబడిన వాగ్దానాలు మన జీవితంలో ఏ సమయమున అది జరిగించాలో, అది ఎప్పుడు ఫుల్ఫిల్ అవ్వాలో ఆ దేవునికి స్పష్టంగా తెలుసు. రైట్ టైం అని అంటారు, ఆ టైంలో దేవుడు దానిని నెరవేరుస్తాడు. మనం తొందరపాటుతో లేదా ఈ సంవత్సరంలో తీసుకున్న వాగ్దానం ఈ సంవత్సరంలో నెరవేర్చబడాలి అని రూల్ లేదు, రైట్? సో దేవుడు తరములు గతించిపోతున్నాయి వారి జీవితంలో, కానీ వాగ్దానం చేయబడిన మాట మాత్రం అలాగే నిలిచింది. ఒకవేళ ఈ యాకోబు చేసిన ప్రామిస్ చేసిన యాకోబు కూడా చనిపోయాడు కదా. యాకోబు చనిపోయాడు, నప్తాలి చనిపోయాడు, జెబూలూను చనిపోయాడు. అయితే ఈ వాగ్దానం చేసిన వ్యక్తి అంటే దేవుడు, ఆయన ప్రామిస్ మేకర్, ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, రైట్? అయితే ఆయన ఏం చేశాడంటే, ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి ఆయన ప్రతిసారి ఏం చేస్తున్నాడంటే తరములు గతించిపోయిన కొలది ఆయన ఒక్కొక్కరితో ఆయన ఏం చేస్తున్నాడంటే, నువ్వు వెళ్ళి వాళ్ళతో ఈ మాట మాట్లాడు, నేను ఒకప్పుడు వాళ్ళతో ఒక వాగ్దానం చేశాను, ఆ వాగ్దానాన్ని తిరిగి వాళ్ళకి గుర్తు చేయి అని ఒక వ్యక్తిని లేపాడు. ఎవరినంటే మోషే. ఒక మోషే వారి గురించి ఒక దగ్గర ప్రాఫెసీ ఇచ్చాడు. అయితే వాళ్ళకి చేయబడిన ఆ వాగ్దానాన్ని తిరిగి ఆయన గుర్తు చేస్తా ఉన్నాడు. ఎవరు? దేవాది దేవుడు మోషే ద్వారా ఆయన చేయబడిన వాగ్దానము, అయ్యో తరతములు గతించిపోయింది, కొన్ని సంవత్సరాలు గతించిపోయినాయి, తరములు గతించిపోయినాయి కదా, నువ్వు మర్చిపోవడానికి వీల్లేదు. నువ్వు మర్చిపోతావేమో కానీ నేను చేసిన వ్యక్తిని నేను మర్చిపోను. ఎందుకంటే నీకు మతిమరుపు ఉంటుంది కదా, నాకు మతిమరుపు ఉంటుంది అంటాడు ఆయన, రైట్? మనకు మతిమరుపు ఉంటుంది, మనం మర్చిపోతాము, లేకపోతే మన పరిస్థితులను బట్టి ఇది మన జీవితం జరగలేదు అనుకుంటా. కానీ దేవుడు నీకు ఇచ్చే ఏదైతే మాట ఉంటుందో అది నిశ్చయముగా నెరవేరుస్తుంది.
అది నెరవేర్చబడుతుంది. సో మోషేతో చెప్తాడు, నువ్వు వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, నేను చేసిన వాగ్దానాన్ని గుర్తు చేయి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయంలో 33. ఇది ఎవరికి చెప్తున్నాడంటే ఆ వారి సంతానం ఉంటారు కదా, ఎవరి సంతానం? జబులును నఫ్తాలి సంతానం ఉంటది కదా, ఆ సంతానం దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, వారికి గుర్తు చేయని అంటాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 18-19 వచనములలో జెబూలూను గూర్చిన ఇట్లనెను, ఆ. జెబూలూను, నీవు బయట వెళ్ళి స్థలమందు సంతోషించుము. ఆయన ఇంకొక వచనం వచ్చేసి 23. నప్తాలి గురించి ఇట్లా, నేను కటాక్షం చేత తృప్తి పొందిన నప్తాలి, యెహోవా దీవెన చేత నింపబడిన నప్తాలి, పశ్చిమ దక్షిణ దిక్కులను స్వాధీనపరచుకును. వీరి జీవితము ఎన్నిక లేనిది, వీరి యొక్క పిల్లలు సైతము, వీరి యొక్క తరతరాలు సైతము ఆ 10 గోత్రికులతో కలవలేని స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా మళ్ళీ మోషే ఏమంటున్నాడంటే, నువ్వు బహు సంతోషించు, అంతేకాకుండా నువ్వు వెళ్ళి వాటన్నిటిని కూడా స్వాధీనపరచుకొని ఆశీర్వదింపబడిన, కటాక్షం చేత యెహోవా దీవెన చేత నింపబడిన నప్తాలి అని అంటున్నాడు. కానీ వీరి జీవితంలో అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఆయన చేసిన వాగ్దానాన్ని ఆయన తక్కువ చేయట్లేదు, కానీ ఆ వాగ్దానాన్ని రెట్టింపు చేస్తూ మరీ ఆయన గుర్తు చేస్తున్నాడు. ఒక విషయాన్ని దేవుడు మనకు పదే గుర్తు చేస్తా ఉంటే, దేవుడు ఆ విషయంలో, మన విషయంలో ఆయన సీరియస్ గా ఉన్నాడని అర్థం. ఒక విషయాన్ని దేవుడు నీతో పదే మాట్లాడుతున్నాడంటే, అది సంఘంలోనే కావచ్చు, నువ్వు వాక్యం వింటున్నప్పుడు కావచ్చు, వాక్యం చదువుతున్నప్పుడే కావచ్చు, నువ్వు ఏ చోట ఉన్నా కానీ ఒక మాట నీకు పదే నీకు దేవుడు గుర్తు చేస్తున్నాడు అంటే, దాని విషయంలో ఆయన చాలా సీరియస్ గా ఉన్నాడు. అది నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన చాలా సీరియస్ గా ఉన్నాడు అనే విషయం మనం మర్చిపోదు. సో ఆయన మనతో ఏదైతే మాట్లాడుతున్నాడో అది నిశ్చయముగా ఆయన అది నా జీవితంలో నెరవేర్చడానికి ఆయన చాలా ఆశ కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అంటే మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఆయన నీతో ఏదైనా మాట్లాడుతున్నాడు, నీతో ఏదైనా చెప్తున్నాడంటే, ఏదైనా పదే నీకు గుర్తు చేస్తున్నాడంటే, దాని విషయాన్ని ప్రత్యేకంగా దాన్ని జ్ఞాపకం చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈ మోషే ద్వారా ఈ మాటలు పలికిన తర్వాత ఆయన కొన్ని దినములు గతించిపోయి, మళ్ళా తరాలు గతించిపోయి, ఎవరి పిల్లలకైతే ఆ వాగ్దానం చెప్పాడో మోషే, ఆ పిల్లలు చనిపోయారు. మళ్ళీ తరములు 2-3 తరములు గతించిపోయి, స్టిల్ ఆ వాగ్దానం ఇంకా నెరవేర్చబడలేదు. ఆ వాగ్దానం ఇంకా కూడా అలాగే నిలిచి ఉంది. తర్వాత న్యాయాధిపతుల దగ్గరికి వచ్చేసరికి కొన్ని తరములు గతించిపోయిన తర్వాత దేవుడు మళ్ళీ న్యాయాధిపతులలో ఒకరి చేత మళ్ళీ ఆ వాగ్దానాన్ని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. చూసారా, ఆయన తరములు గతించిన, సంవత్సరాలు గతించిపోతున్నా, కానీ ఆయన చేసిన వాగ్దాన విషయంలో మాత్రం వాళ్ళు లేకపోయినా, వాళ్ళ పిల్లలున్నా, వాళ్ళ పిల్లల పిల్లలున్నా, వారి జీవితంలో ఆయన దానిని మర్చిపోకుండా దానిని గుర్తు చేస్తా ఉన్నాడు వాళ్ళ పిల్లలకి. రైట్. న్యాయపతుల గ్రంథంలో 5:18 ఒక మాట ఉంటుంది. న్యాయపతుల గ్రంథం 5:18, జెబూలూనీయులు మరణ భయము లేక ప్రాణము తృణీకరించుకుని జనము, నఫ్తాలీయులు భూమి మెట్టల మీద ప్రాణము తృణీకరించేది. వారి జీవితం ఏమైపోయిందంటే, వారి జీవితం మీద విరక్తి కలిగిన జీవితం అయిపోయింది. వాళ్ళ ప్రాణాన్ని తృణీకరించుకునే అంత కూడా వారి జీవితము అంత చిన్న చూపు అయిపోయింది. ఇక మేము బ్రతికి ఉండడం వేస్ట్ అనే రీతిలో వాళ్ళ ప్రాణం మీద వాళ్ళు విరక్తి కలిగిన, ప్రాణం మీద అసహించుకునేంతగా వారి జీవితము. ఎందుకంటే 10 మంది గోత్రికులు వాళ్ళు ఏ ఫంక్షన్స్ చేసుకున్నా, వారి జీవితంలో ఏ అకేషన్స్ జరిగినా వీళ్ళని పిలిచేవాళ్ళు కాదు. ఎందుకంటే హిస్టరీ చెప్తా ఉంది, ఏమవుతుందంటే వాళ్ళు అన్యులతో కలిసిపోయినారు కనుక, వీళ్ళు అన్యులు, వీళ్ళు ఎన్నిక లేని వాళ్ళు, వీళ్ళు పరిశుద్ధులు కాదు, వీళ్ళు మనకు సంబంధించిన జాతులతో వీళ్ళు కలవలేదు, మన జాతి కాకుండా వేరే జాతితో ఉండిపోయారు అని ఈ 10 గోత్రికులు వీళ్ళని సూటిపోటి మాటల చేత, అంతేకాకుండా వీళ్ళని తృణీకరించేసి వీళ్ళని ఎక్కడ పట్టించుకొని అసలు వాళ్ళకు మాకు సంబంధం లేనట్టుగా బ్రతికారు. సో వాళ్ళు బాధపడడం, వాళ్ళ జీవితాలను తృణీకరించబడంతగా వాళ్ళు బాధపడుతున్నారు. అయినప్పటికీ దేవుడు ఈ దినాలు గడిచిపోతున్నాయి, తరములు గతించిపోతున్నాయి, అయినప్పటికీ కూడా ఇదంతా కూడా దేవుడు చూస్తున్నాడు అనే విషయం మనం మర్చిపోదు. ప్రతి తరంలో దేవుడు ఉన్నాడు. తరాలు గతించిపోతున్నప్పటికీ దేవుడు ఉన్నాడు. తరతరాలు గతించినప్పటికీ కూడా ఏ వాగ్దానం అయితే మాట ఇచ్చాడో ఆ దేవుడు మాత్రం నిలిచే ఉన్నాడు. ఆయన మాట ఒక ఏదైనా ఉంటే ఆ మాటకి చావు ఉండదు. భూమి ఆకాశము గతించిన, నేను ఏదైతే నీకు మాట ఇస్తానో, నేను ఏదైతే నీకు నిబంధన చేస్తానో దానిని నేను మర్చిపోయే దేవుడు అని కానంటాడు ఆయన. భూమి ఆకాశములు గతించిపోయినా నీతో నాతో ఏదైనా చెప్తే దేవుడు, ప్రతిదినం వాక్యం చదువుతాం, ప్రతిదినం ప్రార్థన చేసుకుంటాం, లేకపోతే వాక్యం వింటాం, ఏ స్థితిలోనైనా దేవుడు నీతో ఏదైనా చెప్పినప్పుడు దాన్ని నోట్ చేసుకో, రాసుకో.
ఇది నాతో నిబంధన చేశాడు, ఈ మాట నాతో పలికాడు, ఇది ఎట్టి పరిస్థితి నా జీవితంలో జరుగుతుంది. రైట్. తర్వాత దినములు గతించిపోయినాయి, వీళ్ళు అన్యులతో కలిసిపోయారు, వీరు హేళన చేయబడుతున్నారు. వీళ్ళందరూ అంటే సొంత కుటుంబీకులే వీళ్ళని హేళన చేశారు. రైట్. సొంత అన్నదమ్ములే, సొంత బంధువులే మీతో మాకు పని లేదు అనే రీతిగా వీళ్ళని తృణీకరించారు. ఒక విధంగా చెప్పాలంటే నీచమైన బ్రతుకు, నీచమైన స్థితి వీళ్ళది. అన్యులతో కలిసి, ఆ కాలంలో అన్యులతో కలవడం అంటే చాలా భయంకరంగా ఉండేది. మోషే ధర్మశాస్త్ర కాలంలో అన్యులతో కలవడం అంటే చాలా భయంకరమైన స్థితి అది. అన్యులను పెళ్లి చేసుకుంటేనే దేవుడు ఊరుకునేవాడు కాదు, మనందరికీ తెలుసు. అలాంటి ఆ దినములు గడిచిపోతున్న సమయంలో కానీ దేవుడు మాట ఇచ్చాడు కనుక, ఆయన మాట తప్పని దేవుడు కనుక ఆయన మాట మర్చిపోలేదు. రైట్. తర్వాత ఆ దినములు గతించిపోయిన తర్వాత కొన్ని కాలములు గతించిపోతున్నాయి. రాజుల కాలంకి వచ్చిన సార్ అంటే ఈ సంవత్సరం చాలా వందల సంవత్సరాలు గతించిపోతున్నాయి. నేను చెప్తున్న ఈ యొక్క తరాలు గతించిపోతున్నప్పుడు దీనిలో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అయిపోతా ఉన్నాయి. రాజుల కాలంలోకి వచ్చినప్పుడు మనందరికీ తెలిసిన యెషయా ప్రవక్తకి మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. ఓ యెషయా, నువ్వు వెళ్ళి నేను ఒకప్పుడు మాట ఇచ్చిన జబూలూను నప్తాలికి వెళ్ళి వాళ్ళ పిల్లలకి తిరిగి ఈ వాగ్దానాన్ని గుర్తు చేయాలని, ఈ ప్రామిస్ని గుర్తు చేయాలని తిరిగి మళ్ళీ ఆ యెషయాకి ఆ మాటను చెప్తా ఉంటాడు అనమాట. అయితే ప్రాఫిట్స్ అంటే ప్రవక్తలు ఆ కాలంలో ఏంటంటే ఈ లా అంటే ఏంది? ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రమునకు వాగ్దానానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఈ వాగ్దానం అన్యుల మీద పలకబడిన వాగ్దానము, అయితే ఈ ధర్మశాస్త్రము మాత్రము వీళ్ళు పరిశుద్ధులు కాదు అని ఎవరైతే ధర్మశాస్త్రం ప్రకారం వీళ్ళని హేళన చేశారో ఆ యొక్క లాను దేవాతి దేవుడు బ్రేక్ చేయడానికి, అంటే ఆ లాను వారి జీవితంలో నుంచి వాళ్ళ పైన ఆ శిక్షను, ఆ శాపాన్ని, ఆ తృణీకరణను కొట్టివేయడానికి అలాంటి యెషయా చేత దేవుడు పలికించిన మాట మనం అందరం చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 2 వచనం. యెషయా గ్రంథము 9వ అధ్యాయం. వేదన పొందిన దేశము మీద అవును. మబ్బు నిలవలేదు. ఉమ్. పూర్వకాలమున ఆయన జబూలూను దేశమును, ఉమ్. నాఫ్తాలి దేశమును ఉమ్. అవమానపరిచెను. ఉమ్. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని, అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగల దానిగా చేయుచున్నాడు. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. వర్ణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. చాలండి. ఇక్కడ మళ్ళీ వాగ్దానాలను అదే వాగ్దానాలకు దేవుడు యాడ్ చేస్తూ ఇంకా ముందు కొంత ఆశీర్వాదాలను యాడ్ చేసి ఆయన ఏమంటున్నాడంటే జబూలూను నాఫ్తాలి వారిని మహిమ గల దానిగా నేను చేస్తాను. అంటే జబూలూను నాఫ్తాలి ప్రాంతం గలిలయ కిందకి వస్తుంది. ఈ వీరిని ఆయన ఏమంటున్నాడంటే మహిమ గల దానిగా నేను చేస్తాను. చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు. మరణ చేయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును. వీళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? చీకటి, చాలా హేళన చేయబడిన స్థితి, అసలు ఎన్నిక లేని స్థితి, ఎవరు పట్టించుకునే స్థితి. అలాంటి స్థితిలో ఉన్న వారి మీదనట వారిని నేను మహిమగల దానిగా చేస్తాను అంటున్నాడంట. అంతేకాకుండా మరణ ఛాయలో ఉన్న వారి జీవితాల మీద వెలుగు ఉదయించబోతుంది అని మళ్ళీ వాగ్దానం చేశాడు. ఇవన్నీ వాగ్దానాలు కూడా వాగ్దానాన్ని గుర్తు చేస్తూ తిరిగి అదే వాగ్దానాలని ఆయన ఇంకా కూడా వృద్ధి చేసి తిరిగి మళ్ళీ వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అంటే ఎక్కడైతే నువ్వు హేళన చేయబడతావో, ఎక్కడైతే నువ్వు అవమానం పొందుకుంటావో, ఎవరి చేతైతే నువ్వు నవ్వుల పాలుగా నిన్ను చూస్తావు, నువ్వు ఎక్కడైతే తృణీకరింపబడి ఉంటావో, లేకపోతే ఎక్కడైతే నేను చిన్న చూపు చూస్తారో, ఎక్కడైతే నువ్వు పనికిరానివాడివి అని అంటారో, ఎక్కడైతే నీతో నాకు సంబంధం లేదు అని అంటారో, వాళ్ళే ఏదో ఒక రోజు నీతోనే మాకు పని ఉంది అని అంటారు. రైట్. ఎక్కడైతే నువ్వు రిజెక్ట్ చేయబడతావో అక్కడే నిన్ను దేవుడు లేపుతాడు. అంతే కదా. అంతేకాకుండా ఆయన అంటాడు ఎక్కడైతే వాళ్ళు చీప్ గా అంటే చాలా చీప్ గా వారిని చూశారో అదే స్థలంలో చులకనగా చూడబడ్డారో అదే స్థలంలో దేవుడు ఏమంటున్నాడు అంటే మహిమ గల దానిగా చేస్తానంటాడు. రైట్. ఎవరైతే అవమానము పొందుతారో నీ అవమానము రేపటి దినమున రెట్టింపు ఘనతగా మార్చబోతుంది. ఆ వాగ్దానములు నీ అవమానములు రేపటి దినమున ఆశీర్వాదాలుగా మార్చబడతాయి. అంతేకాకుండా
నువ్వు ఎన్నిసార్లు రిజెక్ట్ చేయబడతావో నీ జీవితంలో నీ మీద పలకబడిన వాగ్దానాలు అంతకంతకు నీ జీవితంలో నెరవేర్చబడడానికి సిద్ధంగా ఉన్నాయన్న విషయం మర్చిపోవద్దు. నువ్వు ఎక్కువ అవమానం పొందుతున్నావంటే, ఎక్కువ బాధపరచబడుతున్నావంటే, ఎక్కువ కృంగిపోతున్నావు మనుషుల చేత అంటే, ఎక్కువ నిన్ను ఏలన చేస్తున్నారంటే నీ జీవితంలో ఆశీర్వాదం దగ్గరలో ఉంది. రైట్? అంతేకాదు నీ మీద నీ జీవితంలో మహిమ దగ్గరగా రాబోతుంది. నీ జీవితంలో పలకబడిన వాగ్దానాలు దగ్గరగా నీ జీవితంలో ఫుల్ఫిల్ చేయబడడానికి, నీ జీవితంలో నెరవేర్చబడే దినాలు రాబోతున్నాయని. రైట్? ఈ దినములు గతించిపోయినాయి, సంవత్సరాలు గతించిపోయినాయి. ఆయన అంటాడు, నేను మహిమ గల దానిగా చేస్తాను. నువ్వు చీకట్లో ఉన్నావేమో, నేను నీ మీద ప్రకాశించబోతున్నాను అని అంటాడు ఆయన. రైట్? ఈ విధంగా యెషయాతో పలికిన దేవాతి దేవుడు ఈ మాటల చేత వారి యొక్క పిల్లల కొన్ని సంవత్సరాలు గతించిపోయి, కొంచెం వందల సంవత్సరాలు గతించిపోయిన వాళ్ళ పిల్లల మీద ఆయన పలుకుతూ ఉన్నాడు అన్నమాట. అయితే ఈ గతించిపోయిన ఈ దినములు గతించిపోతున్నాయి. వీళ్ళు మాత్రం సపరేట్ గా బతుకుతున్నారు. వీళ్ళు మాత్రము ఒక ఇద్దరు గోత్రికులే, వాళ్ళ జీవితాలు అన్యులతో కలిసిపోయి ఇంకా ఈ 10 గోత్రాలతో ఎలాంటి సంబంధం లేకుండా వాళ్ళు బ్రతుకుతున్నారు. కానీ ఆయన అంటాడు, నువ్వు అన్ని చిన్నులలో ఉన్నా కానీ, అంటే మనుషులు నీకు పేర్లు పెట్టచ్చు. మనుషులు మనకు చాలా పేర్లు పెడతారు. నువ్వు చెడ్డోడివి, నువ్వు మంచోడివి కాదు, నువ్వు అపవిత్రుడివి, నువ్వు రకరకాల మన పేర్లు పెడతారు. దేవుడికి అవన్నీ అనవసరం. రైట్? దేవుడికి అవన్నీ కూడా అనవసరం. ఎందుకంటే ఇలా 10 గోత్రికులు వాళ్ళ మీద పెట్టిన మాటలు దేవుడు పట్టించుకోలేదు. ఆ 10 గోత్రికులు పలికిన మాటలు దేవుడు వాటిని నెరవేర్చలేదు. కానీ దేవుడు నీ గురించి ఏదైతే అనుకుంటాడో అది మాత్రమే నెరవేరుస్తాడు. నీ గురించి దేవుడు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటాడో అది మాత్రమే నెరవేరుస్తాడు. నీ మీద దేవుడు ఒకవేళ ఆశీర్వదించాలని నిన్ను ఒకవేళ దేవుడు ఇట్లా తలంచితే మాత్రము ఏ మనిషి కూడా దాన్ని ఆపలేడు. ఎందుకంటే సంవత్సరాలు గతించిన, తరాలు గతించిన నీ మీద ఒకవేళ దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఒకవేళ ఆయన నిర్ణయించుకుంటే మాత్రము నీ పరిస్థితి ఎంత కఠినం కానీ, నీ పరిస్థితి ఎంత చీప్ గా ఉన్నా సరే, లేకపోతే ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నా కానీ ఆయన రెడీగా ఉన్నాడు. ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆయన ఎదురు చూస్తుంటాడు సరైన సమయం కొరకు. ఆయన ఎదురు చూస్తుంటాడు నీ కోసం, నిన్ను నీ జీవితంలో నీ మాట అంటే నీ మీద పలకబడిన మాట నెరవేర్చడానికి. ఎందుకంటే ప్రారంభించింది ఎవరు అంటే, వాగ్దానం చేసింది ఆయన. దాన్ని ముగించేది ఎవరు అంటే ఆయనని. ఎవరితో వాగ్దానాన్ని ప్రారంభించాడంటే నీతోని నాతోని. ఆ వాగ్దానాన్ని ముగించేది కూడా నీతోని నాతోని, మరి ఎవరితో కాదు. పరిస్థితులు మారినా, తరాలు మారినా, ఇగో ఒకవేళ అది జబులూను నాప్తాలి విషయంలో అది అవసరం లేకపోయిందేమో, కానీ దాని తరతరాల పిల్లల విషయంలో అది అవసరం ఉందేమో. దేవుడు చేసే వాగ్దానం ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యము కానీ కాదు. అంతేకాకుండా ఆయన ఇంకా సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఇంకా పరిస్థితులు మారిపోతున్నాయి. కానీ చివరికి ఒక సమయం రాని వచ్చింది. ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ మాట నెరవేర్చడానికి. మనందరికీ తెలుసు, ఈ పీరియడ్ నేను చెప్పాను కదా, ఎక్కడ జెబులూను నాప్తాలి యాకోబు ఆశీర్వదించాడో ఆ వారి పిల్లలు బ్రతుకున్నప్పుడు అక్కడి నుండి ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడడానికి మధ్యలో 700 సంవత్సరాలు ఉంది. మీరు ఊహించగలుగుతారా? 700 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు గతించిపోయి ఉంటాయి? కొన్ని వందల తరాలు గతించిపోయి ఉంటాయి. 700 ఇయర్స్, 700 ఇయర్స్ అయిపోయిన తర్వాత ఒక సమయం రాని వచ్చింది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నాఫ్తాలీను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. జెబూలూను దేశమును నాఫ్తాలి దేశమును యోర్దానుకు అవలేనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములోను మరణ ఛాయలోను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకబడినది నెరవేర్చినట్లు ఇలాగ జరిగింది. ఇక్కడ మనం అందరికి ఇప్పటిదాకా మనం చూసాం కదా, ఈ వాగ్దానము ఎక్కడ పలకబడింది? జెబులూను నాప్తాలి దగ్గర పలకబడిన వాగ్దానం ఇది. జెనెసిస్ 49వ అధ్యాయంలో పలకబడిన వాగ్దానం. ఈ వాగ్దానము ఎప్పుడు నెరవేర్చబడిందంటే యేసుక్రీస్తు అంటే 700 సంవత్సరాలు గతించిపోయిన తర్వాత, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత, ఎప్పుడైతే యోహాను చేపట్టబడతాడో ఆ తర్వాత ఈయన యేసుక్రీస్తు వారు పుట్టినది ఏ స్థలం? తను పెరిగింది ఎక్కడ? నజరేతు.
అయితే ఇక్కడ వ్రాయబడింది ఏంటంటే ఆయన ఈ జబులును నప్తాలి ప్రాంతంలో కంట, అంటే ఎప్పుడైతే యోహాను చెరపట్టబడతాడో ఆ తర్వాత ఆయన ఈ నజరేతు పట్టణంను విడిచిపెట్టి ఆయన ఈ యొక్క గలిలయ ప్రాంతం అంటే జబులును నప్తాలి సముద్ర తీరం అందరి కపెర్నహూముకు వచ్చి కాపురం ఉండేది. ఆయన తన పుట్టిన స్థలంలో లేదంటే తను పెరిగిన స్థలంలో ఉండడానికి ఇష్టపడలేదు. కానీ ఆయన ఎవరికైతే మాట ఇచ్చాడో ఆ మాటను నెరవేర్చడానికి మొట్టమొదటిగా తను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి తాను యోహాను చెరపట్టబడిన తర్వాత ఆయన మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? కపెర్నహూము కంటే గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. అప్పుడు ఈ వాగ్దానం నెరవేర్చబడింది. అక్కడ మరణ ఛాయలో, కృంగిన స్థితిలో, అలసిపోయిన స్థితిలో, ఏ దిక్కు లేని స్థితిలో, హేళన చేయబడిన స్థితిలో ఉన్న జీవితాల యొద్దకు యేసుక్రీస్తువే సాక్షాత్తుగా ఆయన నడుచుకుంటూ అక్కడికి వెళ్ళాడని వాక్యం సెలవిస్తుంది. మరణ ప్రదేశంలో మరణ ఛాయలు ఉన్న వారి మీదకి వెలుగు ఉదయించింది, ప్రకాశించింది. అంటే యేసుక్రీస్తే వారి మీద ఉదయించడానికి ఆ స్థలానికి వెళ్ళాడు. ఆయన ఒకవేళ మన జీవితంలో మన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. నేను చెప్పాను కదా, మన జీవితంలో ఆయన సీరియస్ గా ఉంటే ఆయననే మన దగ్గరకు వస్తాడు. కొన్నిసార్లు ఆయననే ఇంట్రెస్ట్ తీసుకొని లేదంటే ఆయననే ఇనిషియేట్ తీసుకొని ఆయన్ని మన దగ్గరకు రావడానికి ఆశపడతాడు. అర్థమైందా? జబులును నప్తాలి ప్రాంతానికి రావాల్సిన అవసరం మనకు లేదు. కానీ ఆయన గలిలయ ప్రాంతానికి వెళ్ళి నజరేతును విడిచి బెత్లెహేము ప్రాంతాన్ని విడిచి ఆయన గలిలయలో ఉండడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే అక్కడ ఎవరున్నారు? అన్యజనులు ఉన్నారు అక్కడ. వీరందరూ కూడా అన్యజనులని పిలువబడిన స్థలం అది. అన్యజనులు ఉండే స్థలంలో అక్కడికి వచ్చి ఆయన కాపురం ఉన్నాడంట. అన్యజనులు అంటే ఎవరు? మనమే కదా. మన జీవితంలో ఒకవేళ నీ గురించి ఆయన సీరియస్ గా ఉండి ఉంటే ఖచ్చితంగా ఆయన నీ దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. ఆయన చీప్ గా అంటే మనుషులు చూసే ఆలోచనతో ఆయన చూడడు. మనుషుల్లాగా మనల్ని ఆయన ఎప్పుడు పాయింట్అవుట్ చేయడు. లేదా మనుషుల్లాగా పేర్లు పెట్టిన రీతిగా ఆయన మన పేర్లు పెట్టాడు. ఆయన ఏం చేస్తాడంటే నీ జీవితంలో ఏదైతే నీ జీవితంలో చేయాలని ఆయన ప్లాన్స్ కలిగి ఉన్నాడో ఏది కూడా మార్చలేదు. ఆ ప్లాన్స్ ని ఏది కూడా ఆపలేదు, ఏది కూడా దాన్ని అడ్డుపడలేదు. ఎందుకంటే ఆయన ఏదైతే ఒక వాగ్దానం అనేది మన శాపాలను కొట్టేస్తారు. రైట్? మన జీవితంలో ఏదైనా వాగ్దానం ఉంటే ఒకవేళ మన మీద శాపాలు కానీ పాపాలు కానీ ఎవరు ఉంటే వాటన్నింటిని కూడా విరగొడుతుంది. ఏంటిది అది? వాగ్దానం. ఏంటది? వాగ్దానం. మన జీవితంలో దేవుడు పలికే మాట. ఆ మాట మనం ఏ స్థితిలో ఉన్నా మన జీవితాలను అది మన పైన ఉన్న ప్రతి పాపాలను శాపాలను కొట్టేసి విరగొట్టి మనని మహిమ గలదానిగా చేయడానికి వాగ్దానము పనిచేస్తుంది. వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. వాగ్దానాన్ని చిన్న చూపు చూడొద్దు. దేవుడు నీతో వాక్యం చదువుతున్నప్పుడు లేదా నీతో మాట్లాడుతున్నాడంటే నువ్వు జాగ్రత్తగా దాని గురించి ఆలోచించు. అది జాగ్రత్తగా ఆయన నీ జీవితంలో నెరవేర్చడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడనే విషయం మర్చిపో. ఒకవేళ ఆయన ఎవరిని ఇష్టపడతాడంటే విశ్వాసం కలిగిన గలవారిని ఇష్టపడతాడు. ఆయన నమ్మే వారిని మాత్రమే ఆయన ఇష్టపడతాడు. నమ్మని వారిని ఆయన ఇష్టపడు. గుర్తుపెట్టుకుని మళ్ళీ చెప్తున్నా, విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడై ఉండట అసాధ్యం. దేవాది దేవుడు నా జీవితంలో కార్యములు చేయగలడు అని ఆయన శక్తి సామర్థ్యాలను నమ్మగలిగితే నీ జీవితంలో నువ్వు కార్యాలు చేస్తావు. మన తలాంతులు కాదు, మన ఆలోచనలు కాదు. ఆయన నా జీవితంలో కార్యాలు చేయడానికి సమర్థుడు. నా దేవుడు గొప్పవాడు, చాలా పవర్ఫుల్ అండ్ శక్తిమంతుడని ఆయన బలాన్ని నువ్వు తెలుసుకోగలిగితే, ఆయన మీద విశ్వాసం నువ్వు ఉంచగలిగితే ఆయన నీ గురించి ఆనందిస్తాడు. నీ విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో వారిని మాత్రమే ఆయన ఇష్టపడతాడంట. ఆయన వారి జీవితంలో సంతోషిస్తాడు. ఒక చోట రాయబడి ఉంటుంది నూతన నిబంధనలో. ఎలా అంటే ఒక చోటనంట ఆయన అధికమైన సూచక్రియలు చేయలేదు, అద్భుతములు చేయలేదు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం లేదంట, వాళ్ళు కఠిన హృదయం ఉన్నారు. అందుకే ఆయన అక్కడ కార్యం చేయలేదంట. విశ్వాసం కలిగి ఉన్నావా? నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు సరే, పోనీ నువ్వు ఎలాంటి బ్రతికి ఇంతవరకు నువ్వు బ్రతికినా సరే, నీ పరిస్థితి గట్టిగా ఉన్నా, ఒకవేళ దేవుని ఎదుటను పరిశుద్ధంగా లేకపోయినా పర్లేదు, కానీ ఒక మాట, దేవుడు నిన్ను బాగు చేయగలడు. దేవుడు నిన్ను మహిమగల వ్యక్తిగా, లేదంటే నేను గొప్ప చేయగలడు, నీ జీవితంలో కార్యం చేయగలడని నువ్వు నమ్మగలిగితే అది నీ జీవితంలో కార్యం జరిగిస్తుంది. నమ్మిన వాడికి సమస్త ఆశ్చర్యక్రియలు ఖచ్చితంగా వారి జీవితంలో జరుగుతాయి. నువ్వు పరిశుద్ధంగా ఉండడం ఆయన అనంట్ల, ఆయన పరిశుద్ధంగా పరచుకోవడం ఆయన వంతు, కానీ నమ్మడం నీ వంతు. రైట్? అంతేకాకుండా ఆయన
ఈ విధంగా అంతే కాబట్టి కింద మనం చదువుతాం యెషయా గ్రంథంలో 9 ఒకసారి చూద్దాం కిందికి. యెషయా గ్రంథం 9లో 9:3 నీవు జనమును విస్తరింపచేయుచున్నావు, వారి సంతోషం వృద్ధిపరచుచున్నావు. కోతకాలం నా మనుషులు సంతోషించినట్లు, దోపుడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు వారిని సన్నిధిని సంతోషించుచున్నారు. అంటే ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు చీకట్లో ఉన్నావు కదా, నీ పరిస్థితి బాగోలేదు కదా, నేను నిన్ను వృద్ధి పొందించాలని ఆశపడుతున్నాను. అంతేకాదు ఆయన అంటున్నాడు, కోతకాలంలో మనుషులు సంతోషించినట్లుగా నిన్ను సర్వ సమృద్ధితో నేను నింపాలని ఆశపడుతున్నాను అని అంటాడు ఆయన. ఒకవేళ నీ జీవితంలో ఆయన అన్ని చేయగలదని నువ్వు నమ్మాలి. దేవుని నమ్మడమే మనము ఆ పనిగా పెట్టుకోవాలి. నమ్మే వ్యక్తి జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. అబ్రహాం జీవితంలోకి జరిగినట్టుగా శతాధిపతి అంటాడు, ఒక్క మాట చాలు, ఒక్క మాట ప్రభా. ఆయన మాట్లాడినప్పుడు నేను నమ్మేసినప్పుడే ఆ సమయంలో ఆ గడియలోనే తన యొక్క సాగుడు బాగుపడతాడు. ఒక్క మాట ఆయన పలుకుతున్నప్పుడు ఎక్కడైనా అది ఆయన వాక్యము సేవకుల దగ్గర మాట్లాడుతున్నప్పుడు కానీ ఏదైనా దాన్ని నువ్వు బలంగా నమ్మగలిగితే నీ జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చూస్తావు. అయితే మనం ఇక్కడ చూస్తాం. అయితే ఈ సముద్రం ఆయన కిందికి మనము మత్తయి సువార్తలో మనం చదువుతున్నప్పుడు 4వ అధ్యాయంలో అప్పటి నుండి అంటే ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడిన తర్వాత అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించుతున్నారు కనుక మారుమనసు పొందని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టారు. ఆయన వాక్యము ప్రకటించడం ఎక్కడ మొదలుపెట్టాడో తెలుసా? అన్ని జనులలోనే గలిలే ప్రాంతంలోనే మొట్టమొదటిగా వాక్యం ప్రకటించడం ప్రారంభించాడు. ఎందుకంటే ఆయన అన్ని జనుల మీద అధిక ఇష్టాన్ని కలిగి ఉన్నాడు. మన మీద ఎనలేని ప్రేమని కలిగి ఉన్నాడు కనుక మొట్టమొదట ఆయన ఎక్కడి నుంచి అంటే మన దగ్గర నుంచే మన రక్షణ ధ్యేయంగా ఆయన మొట్టమొదటిగా ప్రకటించడం ప్రారంభించాడు. అంతేకాకుండా మీకు ఒక మంచి మాట చెప్తారు. ఈయన యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు ఉన్నారు కదా. ఈ 12 మంది శిష్యులు మన బైబిల్ చదివితే వాళ్ళు ఎలాంటి వారు? పామరులు, చదువుకోలేని వారు, విద్య లేని వారు. దేవుడికి తలాంతులతో సంబంధం లేదు. దేవుడికి వాళ్ళకున్న జ్ఞానంతో సంబంధం లేదు. దేవుడికి వీడు బాగా పాడతాడని నేను సెలెక్ట్ చేసుకుంటానని అనుకోవడానికి లేదు. దేవుడికి లేకపోతే వీడు చాలా మస్తు బాగా మాట్లాడతాడు అని చెప్పడానికి వీడిని చూస్ చేసుకునే వీడు నా వాక్యం బాగా ప్రకటిస్తాడు అనడానికి లేదు. ఆయన విద్య లేని వారిని, ఆయన చిన్న చూపు చూసిన వారిని, అంటే ఆయన జీవితంలో ఎవరైతే చిన్న చూపు చూపబడతారో, ఎవరైతే చులకనగా ఉంటారో, ఎవరైతే చాలా స్వల్ప జీవితం అంటే తృణీకరింపబడిన జీవితం జీవిస్తారో వారిని ఆయన ఎన్నుకున్నాడు. ఎందుకంటే జ్ఞానులను సిగ్గుపరచడానికి, రైట్? అంతేకాకుండా ఈ 12 మంది శిష్యులలో ఆయన యెరూషలేము నుంచి తన పుట్టిన ప్రాంతం నుంచి ఆ 12 మంది శిష్యులను ఏర్పరచుకోలేదు. కానీ ఆయన ఎక్కడి నుంచి 11 మందిని ఆయన గలిలయ సముద్ర కపెర్నహూము ప్రాంతంలో నుంచి 11 మంది శిష్యులను ఆయన ఏర్పరచుకున్నాడు. తెలుసా? అంటే ఆయనకి ఎవరు కావాలి అంటే నువ్వు నేను కావాలి. ఆయనకి ఎవరు కావాలంటే నీ జీవితము నా జీవితమే కావాలి. ఆయన అన్ని జనులను ఏర్పరచుకొని భూలోకాన్ని తలక్రిందులు చేసే విధంగా వారిని మార్చాడు. దేవుడు మనలో ఉన్న క్వాలిటీస్ చూడద్దు, కానీ నువ్వు ఆయనకు కావాలి, నువ్వు ఆయనకు అవసరం. ఎందుకంటే నీ మీద నా మీద ఆయన అనేకమైన ప్రణాళికలు కలిగి ఉన్నాడు కనుక. నీ జీవితంలో అనేక వాగ్దానాలు పలికి ఉండి ఉంటాడు కదా. ఒక్కసారి ఆ వాగ్దానాలను గుర్తు చేసుకో. ఆయన నీ మీద ఎన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, నీ మీద ఎన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు, నేను ఎక్కడికి తీసుకెళ్ళాలని ఆశపడుతున్నాడో, నేను ఎంతగా మహిమపరచాలని ఆశపడుతున్నాడో మనకు అప్పుడు అర్థమవుతుంది. ఈ 11 మంది శిష్యులని ఆయన అన్య జనులను చేర్పరచుకున్నాడు. అంతేకాకుండా ఆయన అన్ని జనులలో ఆయన వాక్యం ప్రకటిస్తున్నప్పుడు, ఆయన అన్ని జనులలోనే వాక్యం ప్రకటిస్తున్నప్పుడు అక్కడ బాగు చేసాడంట, స్వస్థపరిచాడంట, మిరాకిల్స్ చేసాడంట, వాళ్ళ అక్కర్లు తీర్చాడంట. రైట్? మనం చదువుతుంటాం కదా. ఎక్కడ ఎవరి మీద ఆయన ఆసక్తి కలిగి ఉన్నాడంటే మన మీద మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నాడు. ఆయన ఎవరి గురించి ఆయన ఆలోచిస్తున్నాడంటే ఆయన పుట్టిన ప్రాంతంలో వారి గురించి ఆలోచించట్లేదు, ఆయన తల్లిదండ్రుల గురించి ఆయన ఆలోచించట్లేదు, కానీ లేకపోతే ఆయన పెరిగిన స్థలంలో వారి గురించి ఆలోచించట్లేదు. కానీ ఇగో ఎప్పుడైతే నేను నఫ్తాలీకి జెబూలూనికి వాగ్దానం చేశాడో వాళ్ళ గురించి నేను ఆలోచన కలిగి ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు తృణీకరింపబడిన వారు, వారి జీవితము చిన్న చూపు చూపబడింది. ఇగో నేను వారిని గొప్పగా చేయాలని ఆశపడుతున్నానని ఆయన ఆశపడ్డాడు.
అంతే అదే విధంగా ఆయన వారి మీదకి వెలుగు ప్రకాశించినట్లుగా వారి చీకటి జీవితాల్లోకి ఆయననే వెలుగుగా వచ్చి వారి జీవితంలో ఉన్న పరిస్థితి ప్రాబ్లమ్స్ ని ఆయన సాల్వ్ చేయడం మొదలెట్టాడు. వాళ్ళు బాధల్లో ఉన్నారా, వారు అనారోగ్య సమస్యలతో ఉన్నారు, వాళ్ళు రోగాలతో ఉన్నారు, వాళ్ళు లేని స్థితిలో ఉన్నారు. ఇక దేవుడు వాళ్ళకి ఆదరణగా నిలిచాడు. అంతేకాకుండా వారి జీవితం నెమ్మదినిచ్చారు, వారి కుటుంబంలో ఆనందాన్ని ఇచ్చాడు. అంతేకాకుండా వాళ్ళ ప్రాబ్లమ్స్ ని, వాళ్ళ కష్టాలను, వాళ్ళ బాధలన్నింటినీ కూడా తొలగించడము మొదలు పెట్టాడు. అందుకే ఆయన కపెర్నహూములోనే, అంటే గలిలయ ప్రాంతంలోనే ఆయన సువార్త ప్రకటించడం మొదలెట్టాడు. మొట్టమొదటి సూచక్రియ ఎక్కడ చేశాడు? కానాను ప్రాంతం, గలిలయ ప్రాంతంలోని కానాను ప్రాంతం. అంటే ఆయనకి చెప్తున్నాను కదా, అన్యజనుల మీద అపారమైన ప్రేమ ఉంది. అంటే మన మీద మాత్రమే అపారమైన ప్రేమ ఉంది. నీ గురించి, నా గురించి ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు కనుక ఇగో మరియకు తెలుసు, ఇగో ఈయన గొప్ప కార్యాలు చేసేవాడు. తన తల్లికి తెలుసు కదా యేసుక్రీస్తు ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడని. అక్కడ నీళ్ళు దాక్షసం అయిపోయినప్పుడు నువ్వు ఏదైనా ఒకటి చేయని యేసుక్రీస్తుకి చెప్పినప్పుడు నా సమయం ఇంకా రాలేదని యేసుక్రీస్తు అని అంటారు. అయితే మరియా ఏం ఆలోచిస్తుందంటే, నా కొడుకు ఎప్పుడైతే మిరాకిల్స్ చేస్తాడో నేను చూడాలి, ఐ వాంట్ సీ, నేను వాటిని చూడాలి, ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంది. ఒక రైట్ టైంలో ఆయన గొప్ప కార్యము అక్కడ ఆశ్చర్యకార్యం చేశాడు. లేని స్థితి అక్కడ ఇంటి అయిపోయింది, ఖాళీ అయిపోయిన స్థితి, అవమానం కలిగే స్థితిని ఆయన ఏం చేశాడు తెలుసా? ఆశీర్వాదకరంగా మార్చాడు. అక్కడ ఏమైందంటే, అప్పటికి ఉన్న ద్రాక్షరసం కంటే అప్పుడు కలిగిన ద్రాక్షరసం అంట అవి శ్రేష్టమైంది. అంటే ఇగో నీ జీవితం ఎంటీ ఉందేమో, నీ జీవితం లేమిగా ఉందేమో, లేకపోతే ఈరోజు నువ్వు ఏదైనా బాధపడుతున్నావేమో, దేవుని సన్నిధికి నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదు, కానీ నువ్వు ఏదైతే ఆశతో వచ్చినవేమో, లేదా ఆయన నుంచి ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో, ఆయన నుంచి ఏదైనా కోరిక కలిగి నువ్వు వచ్చినవేమో, లేకపోతే నా జీవితం అయా నా మార్చబడాలి ప్రభా ఆశ కలిగి వచ్చినవేమో, నా కుటుంబంలో అయా తండ్రి పరిస్థితుల్లో వచ్చినవేమో. ఇగో గలిలయలో కార్యం చేసిన దేవుడు, కానానులో కార్యం చేసిన దేవుడు, ఇగో ఖాళీ అయిపోయిన ఆ బాణలను ఏ విధంగా అయితే పొరే విధంగా, ఏ విధంగా అయితే శ్రేష్టంగా మార్చాడు, ఇగో నీ జీవితాన్ని కూడా తీపిగా మధురంగా మార్చాలని ఆయన ఆశపడుతున్నాడు. రైట్? అంతేకాదు, ఈ యొక్క వాగ్దానం, ఈ రిజెక్ట్ చేయబడిన జీవితాన్ని ఆయన ఏ విధంగా అయితే తృణీకరింపబడిన జీవితాన్ని ఏ విధంగా అయితే మహిమ కలిగిన జీవితంగా మార్చాడు. ఆయన వాగ్దానములు చేసిన దేవుడు. మరోసారి ఆయన ఎవరు? నమ్మదగిన దేవుడు. ఇక్కడ నుంచి మనం బైబిల్ చదువుతున్నప్పుడు, ఇంకెప్పుడైనా మనం వాక్యం చదువుతున్నప్పుడు, లేదా ఏ సేవకుడైనా నీతో ఒక వాగ్దానం పలుకుతున్నప్పుడు, లేకపోతే ఎక్కడైనా వాగ్దానం చెప్పబడుతున్నప్పుడు, ఆ వాగ్దానం ఇది నా కొరకే అని దాని మీద చేపట్టుకొని ఇది నా జీవితంలో నెరవేర్చబడును గాక అని నువ్వు నిశ్చయంగా నమ్మినప్పుడు ఆ వాగ్దానాన్ని నోట్ చేసుకో. అది ఎన్ని తరములకైనా నీ జీవితంలో అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. భూమి ఆకాశం గతించిన, పరిస్థితులు మార్చబడిన, ఇగో నీ రైట్ టైంలో నీ జీవితంలో నీకు ఇచ్చిన మాట ఆయన నెరవేరుస్తాడు. ఎందుకంటే ఆయన మాట తప్పని దేవుడు. ఇప్పుడు మనందరి జీవితంలో చేయబడిన వాగ్దానాలు ఒకసారి గుర్తు చేసుకొని వాటిని నోట్ చేసుకొని, ఎక్కడెక్కడైనా మీకు వాగ్దానాలు ఇట్లా ఉంటాయి కదా, ఈ వాగ్దానాలు తీసుకోండి, మీ నమ్మి నోట్ చేసుకోండి. ఈ వాగ్దానాలు చేయబడ్డాయి. ఇగో నేను వాక్యం చదువుతున్నప్పుడు దేవుడు ఈ మాట నాతో చాలా సార్లు మాట్లాడాడు, ఈ మాట ద్వారా నా కన్నీరు తుడిచాడని ఆ వాగ్దానాలను గుర్తు చేసుకో, వాటిని చేపెట్టుకో. ఆ వాగ్దానాల చేత నువ్వు ఆదరించబడు. ఆ వాగ్దానం అంటే ఏంటి అంటే ఆయన మాట. ఆయన మాట నువ్వు పట్టుకుంటే అది నీ జీవితాన్ని మారుస్తుంది. ఆ వాక్యమే నేను ఆదరిస్తుంది. ఆ వాక్యమే నేను ఓదారుస్తుంది. వాక్యము లేని జీవితము ఇగో ఏ విధంగా ఉంటుందంటే కాలు చేయబడిన రాతి బాణాల వలె ఉంటాయి. వాటిలో ఏమీ ఫలం ఉండదు. వాక్యము నీలో ఉంటే అదే నేను మహిమలోకి తీసుకెళ్తుంది. వాగ్దానము నీ మీద ఉంటే ఇగో అది నిన్ను తీసుకెళ్తుంది. ఎవరు నిన్ను ఆపలేరు. నీ కుటుంబీకులు ఆపలేరు. ఇగో నీ శత్రువులు నిన్ను ఆపలేరు. ఇగో నిన్ను హేళన చేసేవారు నిన్ను ఆపలేరు. ఇగో లేకపోతే ఈ లోకంలో ఏది కూడా నీ జీవితంలో చేయబడిన వాగ్దానాన్ని మాత్రము ఆపలేదు కూడా. ఇక్కడ నుంచి ఆయన మాట ఏదైనా అది వాగ్దానమే కావచ్చు. నీ వాక్యం చదువుతుండగా ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. అవన్నీ కూడా ఆయన మాటలే. ఆయన మాటలను నువ్వు గట్టిగా పట్టుకోగలిగితే నువ్వు ఎన్నడూ చూడని రీతిగా ఆదరించబడతావు. ఆయన వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఓడిపోతావు. ఆయన వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడే ఉంటావు. నువ్వు వాక్యాన్ని నువ్వు పట్టుకొని నువ్వు దాని గురించి నువ్వు ఆయన దగ్గర పాదలు పట్టుకున్నావు, ఆ వాగ్దానం నిన్ను మహిమ కలదానిగా మారుస్తుంది. చీకటి బ్రతుకును వెలుగుమయం చేస్తుంది. మరణం చేయపు స్థితిలో నువ్వు ఒకవేళ ఉంటే ఆయన నీ మీద ఉద్భవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితం వెలుగు నింపడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇవన్నీ చెప్తున్నాడు. మొదటిగా మనం చదువుకున్నాం కదా,
జెన్సిస్, అక్కడికి వెళ్దాం. ఆదికాండం 49 అధ్యాయంకి వెళ్దాం. మొట్టమొదటి చేయబడిన వాగ్దానం దగ్గరికి వెళ్దాం. సముద్రపు ప్రాంతంలో, అంటే ఈ కపెర్నహూము అనేది సముద్రపు ఒడ్డున నివసించే ప్రాంతం అన్నమాట. ఆ స్థలంలో దేవాతి దేవుడు వారి జీవితంలో వెలుగును ఉదయింపజేసి, అంటే వారి జీవితంలో కన్నీళ్లను తుడిచి వారి జీవితాలను ఏం చేసింది తెలుసా? ఈ 10 మందికి లేని ఆశీర్వాదం వారికి ఇచ్చాడు. ఒక మాట గుర్తు చేసింది, ముగిస్తారు. ఈ యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు అంటే ఒక దగ్గర రాయబడి ఉంటుంది. ఒక నిమిషం. నువ్వు ఎంత మాత్రము యూదా బెత్లెహేమా? సో ఎక్కడైతే ఈ 10 గోత్రాలు ఉన్నాయి కదా, ఈ 10 గోత్రాలలో యేసుక్రీస్తు పుట్టలేదు. కానీ ఈ 2 గోత్రాలు ఉన్నాయి కదా, ఈ నఫ్తాలి, జెబూలూను, వీళ్ళే కపెర్నహూము, వీళ్ళే గలిలయ ప్రాంతము, వీరి స్థలంలోనే యేసుక్రీస్తు ప్రభుల వారు పుడతారు. అంటే వీరి యొక్క స్థలములోనే యేసుక్రీస్తు వారిని ఎన్నుకుంటాడు. ఎవరైతే హేళన చేయబడతారో, ఇక అక్కడ మాట ఉంది కదా, నువ్వు ఎంత మాత్రము చులకని దానివే, కానీ ఇగో ప్రపంచాన్ని ఏదే వ్యక్తి ఇగో నీలో నుండే పుడతాడు. ఎందుకంటే నువ్వు చులకన చేయబడుతుంటే ఆయన నీ జీవితంలో పుడతాడు. ఎందుకంటే చులకన చేయబడే వారికి దగ్గరకు వస్తాడు ఆయన. ఎందుకంటే ఎవరైనా బాధపడుతుంటే ఆయన దగ్గరికి రావడానికి ఇష్టపడతాడు. ఎవరైతే చాలా స్వల్పంగా, ఎవరైతే మనుషుల చేత హేళన చేయబడే వ్యక్తులుగా వారి జీవితం బాధల్లో ఉంటుందో వారిని ఏం చేస్తాడంటే వారికి దగ్గరికి వస్తాడంట. ఎందుకంటే మనుషులు ఆదరిస్తే కొంతకాలం ఉంటుంది. మనుషులు ఆదరిస్తే ఈరోజు ఆదరించి అరే వాడు బాధలో ఉన్నప్పుడు నేనేగా వాడికి సహాయం చేసిందని మళ్ళీ చెప్పుకుంటారు. కానీ ఆయన ఏం చేస్తాడంటే నువ్వు చులకన చేయబడే స్థలంలో నేనే నీతో ఉంటాను. ఎందుకంటే ఏ మనుషుడికి ఆయన తన మహిమనివ్వడు. అంతేకాకుండా తండ్రి తన కుమారునిలా జాలిపడినట్లుగా ఆయన మాత్రమే జాలిపడతాడు. ఎవరు ఇవ్వని ఆదరణ కూడా ఆయన మాత్రం ఇవ్వాలని ఆశపడతాడు. ఒకవేళ నువ్వేదైనా బాధగా ఉంటే, ఏదైనా పరిస్థితిలో ఉంటే, ఏదైనా ఇబ్బంది ఉంటే మొట్టమొదటిగా దేవుని ఆదరణ అడుగు. మనుషుల ఆదరణ అడగకు, మనుషుల సహాయాన్ని అడగకు. మొదటిగా దేవుని ఆదరణ నీకు కావాలని అడుగు. అప్పుడు నీ జీవితంలో నువ్వెన్నడూ చూడని సంతోషము, ఆనందము, ఆదరణ నీ జీవితంలో అది గొప్పగా ఉంటుంది. అది నువ్వు మర్చిపోని ఆదరణ. నేను అందుకే ఆరాధనలో చెప్పేటప్పుడు ఆయన చేసిన మేళ్లను, ఆయన నిన్ను ఆదరించిన రీతి, నీ భుజం తట్టిన స్థితిని ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. కన్నీళ్లతో నువ్వు రాత్రి పగళ్ళు ఏడ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఎవరు నిన్ను భుజం తట్టారు? ఎవరు నిన్ను ఓదార్చారు? ఎవరు నీతో లేనప్పుడు నువ్వు రాత్రి ఏడుస్తున్నప్పుడు నీ యొక్క బెడ్ తడుస్తున్న పరిస్థితిలో కూడా అలాంటి స్థితిలో ఎవరు నిన్ను ధైర్యపరిచారు? లేదు, నువ్వు ధైర్యంగా ఉండ, నేను నీకు తోడుగా ఉన్నాను, ఎవరు నీతో చెప్పినారు అనే విషయాన్ని గుర్తు చేసుకోవాలని నేను ఆరాధనలో చెప్తా ఉంటాను. నిజమే కదా, ఆయన మాత్రమే ఆదరించేవాడు. ఇగో మనుషుల ఆదరణ ఎంత మాత్రం మనం కోరుకోకూడదు. ఈ వాగ్దానాలన్నీ కూడా ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన వాగ్దానం అంటే ఒకవేళ ఈ తరములు గతించిన, సంవత్సరాలు గతించిన, 700 years గతించిపోయిన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే ఈ 10 మంది కుష్ఠరోగుల దగ్గరికి ఆయన వెళ్ళాడంట. 10 మంది కుష్ఠరోగులకి నన్ను శుద్ధి చేయడానికి ఇష్టం అంటే ఆయన నీ జీవితంలో సంతోషం పంచడం ఆయన ఇష్టం. నువ్వు బాధలతో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. నిన్ను ఆనందింప చేయడం ఆయనకి ఇష్టం. నిన్ను హ్యాపీగా ఉంచాలనుకోవడం ఆయన ఇష్టం. ఎందుకంటే నువ్వు సుఖంగా ఉండాలి, నువ్వు సంతృప్తిగా ఉండాలి, నువ్వు నెమ్మదితో ఉండాలి. నువ్వు ఆయన నిన్ను ఎట్లా చూస్తున్నా, నా బిడ్డకి సర్వ సమృద్ధి ఇవ్వాలి, నా బిడ్డ ఆనందంగా ఉండాలి, నా రెక్కల కింద సురక్షితంగా, క్షేమంగా, ఆనందంగా, నోటి నిండా నవ్వుండాలని ఆశపడతాడు ఆయన. అంతేకాని నిన్ను చులకన చూడాలని ఆయన అనుకోడు. సో ఎందుకంటే నీ హ్యాపీనెస్ కోసం ఆయన ఏదైనా చేస్తాడు. నీ సంతోషం కొరకు ఆయన ఏదైనా చేస్తాడు. నీ కొరకు ఆయనని దిగొచ్చే విధరీతిగా చూసారు కదా, మనందరి కొరకు ఆయన, మన సంతోషం కొరకు, మన శాపాల కోసం మనం కొట్టిమిట్టాడుతున్నప్పుడు మనం చచ్చిపోవాల్సిన వారమే. కానీ ఎవరు మన కొరకు, మన సంతోషాన్ని కోరుకున్నారంటే ఆయన బాధపడి మన సంతోషాన్ని కోరుకొని ఆయన మన దగ్గరికి వచ్చాడు. నువ్వు ఆయనను కనుగొనలేదు, కానీ ఆయన జెబూలూను నఫ్తాలి వారు ఆయనను కనుగొనలేదు, కానీ ఆయన నీ వాళ్ళ స్థలంలోకి వచ్చి వారి మధ్యలో నివసించాడంట. ఇక నీ దగ్గరికి, నా దగ్గరికి, నీ జీవితంలో, నా జీవితంలో ఇక ఆయన రావాలని ఆశపడుతున్నాడు. ఎందుకంటే నీవు ఆయనతో ఉంటే, లేకపోతే ఆయన నీతో ఉంటే నువ్వు బాగుంటావు. ఆయన నీతో, నాతో ఉంటే నువ్వు సుఖంగా ఉంటావు, నువ్వు ఫలిస్తావు, నువ్వు అన్ని కూడా సర్వసమృద్ధి ఉంటాయి. నీ జీవితంలో లేముండదు, నీ జీవితంలో బాధ ఉండదు. అది కరువైనా, అది వస్త్రహీనత అయినా, అది ఏదైనా ఆయన ఇచ్చే ఆదరణను మాత్రం దూరం చేయలేదు కూడా.
ఆయన ఇచ్చే ప్రేమ నుంచి ఏది నిన్ను ఎడబాపదు. ఆ ప్రేమ నీకు ఇవ్వాలని, ఆయన నీతో ఉండాలని, నీ దగ్గర ఉండాలని, నీతో కాపురం ఉండాలని, నీలో జీవించాలని ఆశపడుతున్నాడు. నీ హృదయంలో ఉండాలని ఆశపడుతున్నాడు. ఆయనకు నువ్వు కావాలి, నీ హృదయం కావాలి. నీ హృదయంలో నువ్వు ఆయనకు చోటిస్తే ఆయనకు నీలోకి రావడానికి ఆశపడుతున్నాడు. నీతో ఆయన ఉంటే మరణ ఛాయలు ఉన్న స్థితిలో వాళ్ళు ఏమైపోయారు? మహిమ గల దానిగా మార్చబడ్డారు. ఇగో నీ జీవితంలో, నీ హృదయంలో ఆయనకు నువ్వు చోటిస్తే ఇగో నీ జీవితం ఎన్నడూ చూడని రీతిగా మహిమగా మార్చబడుతుంది. ఉదయించే ప్రకాశించే సూర్యుని వలె, జ్యోతుల వలె ఆయన నీవు నన్ను చేస్తాడు. ఇక వాగ్దానం చేసిన దేవుడు మరోసారి నమ్మదగిన వాడు. వాగ్దానం ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఆయన మాట ఇస్తే తప్పదు. నిజంగా నీకు మాట ఇచ్చిన దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో ఖచ్చితంగా ఆ మాటల్ని నెరవేరుస్తాడు. ఇక మన జీవితంలో ఆయన చేసిన ప్రతి వాగ్దానము నిశ్చయముగా అది నెరవేర్చును గాక. ఆయన మహిమ గల దానిగా మన జీవితాలను మార్చును గాక. ప్రతి వాగ్దానము ఆయన ఆవును ఆమెను రీతిగా మన జీవితంలో ఆయన రైట్ టైంలో, సరైన సమయంలో, ఆయన నిర్ణయ కాలంలో మన జీవితంలో జరిగించును గాక. దేవుడి వాక్యం దీవించును గాక. మనం అందరం కలువస్తుందాం. మన మధ్యలో బ్రదర్ జాషువా ఉన్నారు, ప్రార్థన నడిపిస్తాం. పరిశుద్ధుడా మీకు స్తోత్రం, 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 స్తోత్రం. ఆయన ఎంతవరకు మీకు మార్గం బలపరిచి మాకు మీరు మార్గం ప్రతి మార్గం బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీకు ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకున్నాం. కొన్ని నిమిషాల పాటు అయ్యా ప్రభా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడిని ప్రభా. వాగ్దానం నెరవేర్చే విషయంలో ప్రభా ఆయన తండ్రి కృప చూపించే దేవుడు అని ప్రభా లేఖనాల ద్వారా ప్రభా మాతో మీరు మాట్లాడిన దాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన తలములు ప్రభా తరతరములు గడిచినప్పటికీ కూడా ఆయన చేస్తున్న వాగ్దానాన్ని అయా మర్చిపోయే దేవుడు కాదు నాయన. నీ ప్రజలు ప్రభా అయా నా తండ్రి నీ విషయంలో ప్రభా నా తండ్రి అయా పరిశుద్ధతలో నమ్మకమును కలిగి ఉన్నప్పుడు వారిని ప్రత్యేకమైన రీతిలో ఆశ్రయించే దేవుడు తండ్రి. అయా వాగ్దానం మా పితరులు చేస్తున్నారు తండ్రి. అయా వారు ప్రభా వాగ్దానంలో ప్రభా ప్రవేశించకపోయినప్పటికీ కూడా అయా అన్ని ప్రాంతంలో ప్రభు సంచరించి ప్రభు జీవించినప్పటికీ కూడా నువ్వు చేస్తున్న వాగ్దానం బట్టి వారిని మీరు తృణీకరించకుండా అయా నా తండ్రి నీ రాజ్యపు వారసులుగా చేసుకున్న కొరకు ఈ కుమారుని యేసు ప్రభు వారిని ప్రభా ఈ భూలోకంలో పంపించి ప్రభా ఆ ప్రాంతంలోకి వెళ్ళి సువార్త పడించి తద్వారా ప్రభా నీ రాజ్యముకు వారసులుగా మీరు చేసుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. ఎన్నిక లేని జనాంగాన్ని గొప్ప జనాంగంగా చేసే దేవుడు ప్రభా. ఒకప్పుడు ఎన్నిక లేని వారిగా ప్రభా, ఒకప్పుడు ప్రభా నిష్ప్రయోజకులుగా పడి ఉన్న వారికి ప్రభా వారి యొద్దకు మీరు వెళ్ళి వారిని బాగు చేసి ప్రభా అయా వారిని మీరు స్వస్థపరిచిన ఆయన అయా వారిలో ఉన్న ప్రతి విధ పాపాన్ని ప్రభా శాపాన్ని కొట్టివేసిన తండ్రి నీ వెలుగును అనుభవించినట్లుగా అయా నీ రాజ్యపు వారసులుగా వారు మీరు చేసి నీ దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. నీకు వందనాలు ప్రభా. అయా నా తండ్రి తరతరములు ప్రభా నడిచిన ప్రభా అయా నా తండ్రి కానీ నువ్వు చేసిన వాగ్దానం మాత్రం ప్రభా అయా నిత్యము నిలిచినట్లుగా వారి జీవితం నెరవేర్చేంత వరకు కూడా ప్రభా పిల్లలు కూడా ప్రభా వాగ్దానాన్ని ప్రభా అనుభవించినట్లు చేసిన కార్యం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అయా నీ యందు ప్రభా అయా భయభక్తులు గల వారిని ప్రభా 1000 తరముల వరకు ఆశీర్వించే దేవుడు తండ్రి. అయా నా ప్రియ తండ్రి న్యాయవంతుడు ఎర్రగవంతుడు ప్రభా అయా నా తండ్రి ప్రభా మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ప్రభా. మా ప్రియుల జీవితాల్లో ప్రభా చక్కటి వాగ్దానాలు మీరు చేస్తున్నారు ఈ సంవత్సరం. అయా సంఘముతో అయితే ప్రభా నీ యొక్క కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు నేను సఫలపరుస్తానని ప్రభా ఈ యొక్క 2024 నా ప్రభా అయా నా మొదటి దిన నా సంఘం మీరు వాగ్దానాలు చేస్తున్నారు ప్రభా. ఆ వాగ్దానం పొందుకొని వ్యక్తిగతంగా కూడా ప్రభా బిడ్డల వాగ్దానాలు తీసుకుని ఉండగా ఈ యొక్క 2 వాగ్దానాలు ఎత్తుబట్టి మనం ప్రార్థిస్తుండగా వారి జీవితాల్లో మీరు కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాం ఆయన. మీరే సహాయం చేయండి ప్రభా. మీరు సహాయం చేయకపోతే మాకు ఎవరు సహాయం చేస్తారు తండ్రి. నువ్వు ఆదరించకపోతే మమ్మల్ని ఎవరు ఆదరిస్తారు ప్రభా. అయా ప్రతికూలమైన పరిస్థితి వచ్చింది ప్రభా. నిజంగా పెళ్లి విందులో గొప్ప అవమానం అక్కడ జరగాలి కానీ పరిశుద్ధాత్మ దైవమా మీరు అదే సమయంలో అక్కడ వెళ్ళి ప్రభా అయా నా తండ్రి అక్కడ పెళ్లి ఎక్కడ అవమానం జరగకుండా అయా నీ నామ మహిమార్థమై ప్రభా అయా కుటుంబంలో సంతోషం ఉన్నట్లుగా ఒక అద్భుతము ప్రభా ఆ కనాను వివాహంలో జరిగించిన గొప్ప దైవమా ఈ రాత్రి కాల సమయమందు నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో ప్రతి అవమానం కొట్టివేయబడును గాక నా తండ్రి. వారి జీవితంలో సంతోషము కలుగును గాక నాయన.
ఈ వాగ్దానం చేత పట్టుకొని ప్రభా మరొక్కసారి నువ్వు చేసిన వాగ్దానం తలపోసుకుంటూ ప్రార్థించుకుంటుండగా యేసు నామములో అవును ఆమేను కలుగును గాక నా తండ్రి. మీ సహాయం ప్రభా సంఘ బిడ్డల ప్రతి ఒక్కరి పట్ల కలుగు చేస్తూ రమ్మని అయా వర్తమానం ఇచ్చిన కుమారుడు మీరు దీవించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.